పొద్దునే వచ్చిండయ్యా శ్రీశైలం పోదామని, అట్లా అనుకొని ఇట్లా వెళ్ళిపోయినాం, అట్లా రెడీ అయిపోయి అంతే. జస్ట్ జస్ట్ థాట్. మా ఫ్రెండ్ ఇంట్లో స్పెక్ట్స్ మర్చిపోయిండని ఎల్బీ నగర్ పోదామన్నాడు వాళ్ళ ఇంటికి. ఇక మలపేట మెట్రో దాటినాక ఇదొక సర్కిల్ టర్న్ ఫ్లైఓవర్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్లో తిప్పిన టర్న్లో వచ్చిన ఫీల్ అబ్బా బాబా నెక్స్ట్ లెవెల్. కరెక్ట్గా అది దాటే టైంలోనే మెట్రో వా 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 మస్తు అనిపించింది. డ్యామ్ అనిపించింది కదా అని ఆగినాం. ఆగి మళ్ళీ ఫోటోలు దిగడం కామన్. ఇక్కడ ఆగిన ఫోటోలు దిగడం కామన్ అయిపోయింది. ప్రతి గ్యాంగ్లా ఇట్లాంటి వాడు ఒకడు ఉంటాడు. మనల్ని ఫోటో తీయమంటే ఎన్ని ఫోటోలు తీసినా మనకు నచ్చవు. మనం తీసే ఒక్క ఫోటో మాత్రం వాళ్ళకి మస్తు నచ్చుద్ది. మనం ఎంత జర్నీ చేసినా ఫీల్ ఒక రకంగా ఉంటుంది. ఘాట్ రోడ్లో మనకు వచ్చే ఫీల్ ఉంటుంది అబ్బా నెక్స్ట్ లెవెల్. మనకి రైట్ సైడ్ కనిపించే రోడ్డు ఉమేశ్వరం టెంపుల్ వెళ్తుంది. అది యాక్చువల్ చాలా పెద్ద కొండ. అక్కడ నుంచి శ్రీశైలంకి సొరంగ మార్గం ఉండేది ఒకప్పుడు, క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు ఉండదు. నాకు కనిపించే కొండ దగ్గరికి వెళ్ళాలి. లోపలికి ఇంకా చాలా దూరం ఉంటుంది. వ్యూ మంచిగా ఉన్నదని చెప్పి ఆగుదామని అన్నాడు మా ఫ్రెండ్. మళ్ళీ ఆగినాం, మళ్ళీ ఫోటోలు దిగినాం. ముందట ఆగినాం, ఫోటోలు దిగడం ఒకటే పని, ఫోటోలు దిగడం అంతే. ఏం చేసేది ఉంది, అన్ని ఫోటోలు ఏముండదు. అదే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం, సేమ్ రొటీన్. కనిపించే మనకి వ్యూ అంతా చాలా బాగుంటుంది. ఈ కొండెక్కాక జర్నీ చేస్తుంటే చల్ల గాలి తగులుతూ ఉండే, చలి పెట్టడం స్టార్ట్ అయిపోయింది. ఎంత ఎండ ఉన్నా కానీ వచ్చే గాలికి చాలా చలి అనిపించింది అప్పుడు. ఘాట్ రోడ్ చాలా చిన్నగా ఉంటుంది, ఓన్లీ 2 వెహికల్స్ పాస్ అయ్యే వరకే ఉంటుంది. చిన్న రోడ్ అయినప్పటికీ వ్యూస్ అదంతా సూపర్ ఉంది. మళ్ళీ చుట్టూ ఫారెస్ట్ కాబట్టి, నల్లమల్ల ఫారెస్ట్. అసలు ఎంత జర్నీ చేసినా ఈ ఫారెస్ట్లో ఏమనిపించదు.
వీకెండ్ అవ్వడం వల్ల శ్రీశైలంకి ఫ్లో చాలా ఎక్కువ ఉంది. బైకర్స్ చాలా మంది వస్తున్నారు. మనకి లెఫ్ట్ సైడ్ చెట్టు ఉండడం వల్ల వ్యూ మొత్తం బ్లాక్ అయిపోయింది. అన్న కొంచెం సైడ్ ఇవ్వండి అన్న, మేమన్నా ముందుకు వెళ్ళిపోతాం. మీరు ఓవర్టేక్ చేసుకుంటే ఎంతసేపు పోతారు? మమ్మల్ని వెళ్ళనివ్వండి కొంచెం. ఈ ఘాట్ రోడ్లో మీ టర్మ్స్లో మీరు ఓవర్టేక్ చేసుకొని సడన్గా బ్రేక్ వేసుకుంటూ ఏందన్నా మీరు కొంచెం సైడ్ ఇవ్వండి, మాకు వెళ్ళిపోతాం కదా. వెళ్ళన్నా నువ్వు వెళ్ళు, ఓవర్టేక్ చేస్తూనే ఉండు. మాని మాత్రం ముందుకెళ్ళనీయకు, నువ్వు వెళ్ళకు. ఇక్కడ పరేషాన్ బాయ్స్ అని మా ఫ్రెండ్ అడిగాడు. వాళ్ళు హోటల్ పెట్టారంట రైట్ సైడ్లో. ఇది కాటేజ్ అంట వాళ్ళది. వ్యూ బాగుంటే మన వాళ్ళంతా రోడ్ల మీదనే ఆపేస్తారు. ఏదైనా కానీ కార్ అయినా లారీ అయినా బస్ అయినా మన వాళ్ళకు ఉండే అలవాటే ఇది, రోడ్ల మీద ఆపేయడం. కొంచెం పక్కన పెట్టుకుందాము, వెనకాల వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవ్వద్దు అనే ఆలోచన అసలు ఎవ్వరికీ ఉండదు. వెహికల్ రోడ్డు మధ్యలో పక్కన సైడ్ ఉంది, ఆడ ఆపుకోవచ్చు కదా పక్కన. ఆ ముందర కూడా అంత ఖాళీ ఉంది, రోడ్డు మధ్యలో ఆపి పడేసి ఉండారు. బాబా బాబా ఏం వ్యూ ఉంది, వా సూపర్.
ఫైనల్లీ వీ హ్యావ్ అరైవ్డ్ టు శ్రీశైలం. అవుటర్ చుట్టూ ఒక రౌండ్ వేసి తర్వాత దర్శనానికి వెళ్దామని ఇలా అవుటర్లో తిరగడం స్టార్ట్ చేసాం.